యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ప్రస్తుతం మనతో డాక్టర్ సైకాలజిస్ట్ జి గౌతమ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ. అండ్ ఈ మధ్య కాలంలో అంటే మనం ఎప్పటి నుంచో చూస్తున్నామండి ఈ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే చంపేయడాలు, లేకుంటే ప్రేమ పెళ్లికి నా అమ్మ నాన్నలు ఒప్పుకోలేదని చంపేయడాలు, పింఛన్ డబ్బులు ఇవ్వలేదని అమ్మమ్మను చంపడాలు, ఇలాంటివి చూస్తున్నాం. అంటే ఎందుకు చిన్న వయసులోనే యువత ఇలాంటి దారుణాలకు ఎందుకు పాల్పడుతున్నారు? అంటే ఫోన్ యూజ్ చేయడం వలన, ఇంటర్నెట్ వలన, లేకుంటే డ్రగ్స్ వలన, మద్యం వలన ఏమవుతుంది అసలు ఈ యువతలో? ఎటుపోతుంది అసలు ఈ సమాజం అనుకోవాలి? అంటే సొసైటీ లోపల మనం అనుకుంటాం కదా, ఒక వ్యక్తి 25 ఇయర్స్ వచ్చే వరకు వాడికి మెచ్యూరిటీ రాదు. ప్యూర్ బయాలజికల్ సెన్స్లో మాట్లాడాలంటే మెన్ కానీ ఉమెన్ కానీ అందరికీ ఏమనుకుంటారు, అమ్మాయిలకు 18 ఏళ్ళకే మెచ్యూరిటీ వచ్చేస్తే మొత్తం తెలిసిపోతుంది, అబ్బాయిలకు వాడు 19 ఏళ్ళు రాగానే వానికి అన్ని తెలుసు. లేదు లేదు, మన బ్రెయిన్ ఎట్లా డెవలప్ అవుతుంటుంది అంటే మన బ్యాక్ నుండి ఫ్రంట్ సైడ్ డెవలప్ అవుతుంటుంది. సో ఏంటంటే మెచ్యూర్ అవుతుంటుంది, న్యూరల్ కనెక్షన్స్ అవుతుంటాయి 24 to 25 మధ్యన. అప్పుడు ప్రాపర్ మెచ్యూరిటీ వస్తుంది. ఏం చదువు రాని, ఏం తెలివి లేని తల్లిదండ్రులు, నిషాని తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు కొన్నిసార్లు కైండ్ ఆఫ్ దే కుడ్ టేక్ వైజ్ డిసిషన్స్. ఎందుకంటే దే హ్యావ్ లివ్డ్ ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. దే హ్యావ్ 50+ ఇయర్స్ 40+ ఇయర్స్ ఒక లైఫ్ ఉన్నది. వాళ్ళ బ్రెయిన్ ఆల్రెడీ మెచ్యూర్ అయిపోయి ఉన్నది. 25 బిలో అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళకి ఏంటిదంటే ఇమ్మెచ్యూర్గా ఉంటారు. దర్ న్యూరల్ కనెక్షన్స్ సరిగా ఫామ్ కాలేదు. మన బ్రెయిన్ ఏంటిదంటే ఇక్కడ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటారు కదా, లాజికల్గా ఆలోచించడం, తార్కికంగా ఏదైనా ఆలోచన చేసి డిసిషన్లు తీసుకోవడం ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది. కానీ 24 దాకా ఇది ఇక్కడ ముంగడిది డెవలపే కాలే కదా. కానప్పుడు ఏంటిది దట్ వీఆర్ 18K ఓటింగ్ వచ్చింది, ఎవరికి పడతామని కొట్టేస్తాం. 18K మ్యారేజ్ రైట్ వచ్చింది, ఎవరికి పడతామని పెళ్లి చేసుకుంటాం. సో ఆటోమేటిక్గా పెళ్ళి అయిన తర్వాత కైండ్ ఆఫ్ పెళ్లి కాకముందు అంటే నాకు మతంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, డబ్బుతో సంబంధం లేదు అనుకొని జాయిన్ అవుతారు. కానీ జాయిన్ అయిన తర్వాత బట్ వెన్ యూ హ్యావ్ టు లివ్ ఇన్ ఎ సొసైటీ, యూ హ్యావ్ టు స్టే విత్ ఎ ఫ్యామిలీ. సో వాళ్ళకి ఉంటాయి కదా, అరే మా మతము, మా కులము, మా ఆచారము, మా ఆహారపు అలవాట్లు, ఇవి అవి XYZ దే విల్ ట్రై టు ఇంపోజ్. ఈ అమ్మాయి ఎట్లా బ్రతుకుతుంది, కైండ్ ఆఫ్ ఫ్రీ బర్డ్ లెక్క, ప్రిన్సెస్ సిండ్రోమ్ అంటారు కదా. నవడేస్ ప్రతి ఒక్క అమ్మాయి కూడా ప్రిన్సెస్ సిండ్రోమ్లో ఉంటుంది. నేను ప్రిన్సెస్, ఎవ్రీబడి షుడ్ ట్రీట్ మీ లైక్ ఎ ప్రిన్సెస్, అండ్ నేను అనుకున్నది కావాలి, కాకపోతే నేను అలుగుతా గులుగుతా, లేకపోతే నేను ఇది చేస్తా అది చేస్తా. పేద అమ్మాయి అయినా సౌండ్ పార్టీ అయినా ఎవరైనా ఇదే మోడ్లో ఉంటున్నారు. సో ఒక ఊహా ప్రపంచంలో ఉంటారు. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటిది, పెళ్ళైనాక హస్బెండ్ని మనం భరించాలి, అత్తమ్మ వాళ్ళని భరించాలి, లేకుంటే సంథింగ్ డబ్బు. మనం హనీమూన్ పీరియడ్ నెల 3 నెలలు 10 ఏళ్ళు నడవదు కదా. 10 days టైంపాస్ చేస్తారు. తర్వాత దెన్ యూ హ్యావ్ టు ఎర్న్ మనీ. పేరెంట్స్ దగ్గర పైసలు తీసుకోనికి లేదు, వర్క్ టెన్షన్, స్ట్రెస్. ఈ హస్బెండ్ కూడా వీడికి ఉన్న కొన్ని దూర అలవాట్లు ఉంటాయి, చెడు అలవాట్లు ఉంటాయి. కైండ్ ఆఫ్ వెన్ యూ స్టార్ట్ లివింగ్ విత్ దట్ పర్సన్ అర్థమవుతుంది, అరే వీడు ఇంత అవలగాడు ఉన్నాడు ఏంది, ఈ కనీసం టవల్ ఇడ బెట్టరాదు, టాయిలెట్ సీట్ కింద బెట్టరాదు, వీనికి ఫుడ్ ప్రిపేర్ కూడా చేయరాదు. అక్కకైతే మొత్తానికే రాదు. సో ఈమెం ఎక్స్పెక్ట్ చేస్తుంది, నాకు ఇది వండి పెట్టు అది పెట్టు, అంటే జొమాటో కొట్టు, స్విగ్గీ కొట్టు. సో వీడు కూడా ఫ్రస్ట్రేట్ అవుతుంటారు, ఎన్నిసార్లు తింటాం మనం జొమాటో స్విగ్గీ ఇట్లా. అంటే క్రైటీరియా, యు ఆర్ కమింగ్ విత్ సమ్ క్రైటీరియా. నీ మైండ్లో ఏమున్నది, యూ షుడ్ ట్రీట్ మీ లైక్ ఎ ప్రిన్సెస్. దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ క్రైటీరియా. అరే నన్ను కూడా ఈమె కైండ్ ఆఫ్ నన్ను కూడా ప్రిన్స్ లెక్క చూసుకోవాలి, నేను చెప్పింది తినాలి, ఇది అది టోదల్ అయిన అంటారు కదా. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ మిస్ మ్యాచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇట్ లీడ్స్ టు వైలెన్స్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కంపాటబిలిటీ ఇష్యూస్. సో సొసైటీలో దెర్ యూస్ టు బి గ్రాండ్ పేరెంట్స్, దే యూస్ టు అబ్జర్వ్ దిస్ పీపుల్. అరే అట్లా కాదు బెటా, నువ్వు చేస్తుంది తప్పు రైట్ అని ఏదో చెప్దురు. ఇవాళ రేపు ఎవరింట్లో గ్రాండ్ పేరెంట్ ఉన్నారు, ఎవడింటున్నాడు? అమ్మాయిలు ఇంటలేరు, అబ్బాయిలు ఇంటలేరు. వీఆర్ ట్రీటింగ్ దెమ్ లైక్ షిట్. అది ఏంది, మీరు డిస్పోజబుల్ కమోడిటీ లెక్క చూస్తున్నాం వాళ్ళని. సో మంచి చెప్పేటోడు ఎవడున్నాడు? మన అమ్మ నాన్న మాట అస్సలు కిన్నాం, ఛాన్సే లేదు. కనీసం గ్రాండ్ పేరెంట్స్ ఉంటానన్నా మజాక్ చేసుకుంటాను, ఏదో విందు. ఇప్పుడు వాళ్ళ ఆపర్చునిటీ కూడా లేదు కదా. వీళ్ళు ఏం చేస్తారంటే, ఏం చేయమంటారంటే చాలా మంది గొడవలైనాక ఇట్లనే చెప్తుంటారు. అలా తల్లిదండ్రులు వస్తారు కదా, అత్తమామలు వాళ్ళు వీళ్ళు. అబ్బాయి చెప్తుంటాడు, ఆ అమ్మాయిని కొద్దిగా ఇది మారమని చెప్పండి అంటే, మీ అత్తకి చెప్పలేదా, మీరు మామయ్యకి చెప్పలేదా అంటే, ఆ అత్తమ్మ వాళ్ళని పిలిచి అడిగితే ఏమంటారంటే, మేము కూడా ఏం చెప్తాం సార్, మా చేతిలో కూడా ఏం లేదు. నీ చేతిలో ఏం లేదు, అబ్బాయి చేతిలో ఏం లేదు. అంటే ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళు అసలు అవసరం లేదు. సో ఏంటిదంటే మనం వాల్యూ ఇస్తలేం కదా వీళ్ళ ఒపీనియన్కి. వాళ్ళ ఏదైనా మనకు ఫీడ్బ్యాక్ చెప్తే, సంబడీ ఈజ్ గివింగ్ యూ సజెషన్ అనుకోండి, ద బెస్ట్ వే టు యాక్సెప్ట్ ఇట్ యాజ్ లైక్ ఏ ఫీడ్బ్యాక్ అని చెప్తాను నేను. మనం ఏం చేస్తామంటే, అరే యార్ వీడు నన్ను క్రిటిసైజ్ చేసిండు, నన్ను కామెంట్ చేసిండు, అరే నా దగ్గర తప్పు దొరకబట్టిన అనే దాని కాకుండా, సో సంబడీ ఈజ్ గివింగ్ మీ ఫీడ్బ్యాక్, సంథింగ్ వీలైతే చేంజ్ చేసుకుందాం, లేకుంటే ఐ విల్ గివ్ ఏ క్లారిఫికేషన్. ఈ సెన్స్ ఉంటుంది ఎవరికన్నా.
లేదు ఎంతసేపు కూడా నన్ను కమెంట్ చేయదు, నన్ను క్రిటిసైజ్ చేయదు, ఈగో కైండ్ ఆఫ్ దెర్ ఈస్ సో మెనీ కాంపోనెంట్స్ లైక్ ఈగో, ఐడి అవి ఉంటాయి. ఐ విల్ డిస్కస్ ఇన్ ఫ్యూచర్ వీడియోస్. అండ్ మేము పిలవగానే వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బెటర్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.